ఉమ్, ఉమ్. టాపిక్ ఓం శ్రీ కండిషనింగ్. గురుభ్యో అలాగే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురు ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు జూన్ రెండో తారీఖు 2025 సంవత్సరం. కామెంట్రీస్ ఆన్ లివింగ్ అనే పుస్తకం నుంచి పార్ట్ 2 లో కండిషన్ అమ్మ ఒకసారి టాపిక్ అమ్మ ఒక్కసారి. కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 కృష్ణమూర్తి గారు రచించినది. అందులోంచి కండిషనింగ్ అలా చెప్పండి. ఇది కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2కి వచ్చాం కదా, అది చెప్పాలి. ఓకే అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. 2/6/2025 కామెంట్రీస్ ఆన్ లివింగ్ అనే పుస్తకం శ్రీ కృష్ణమూర్తి గారు రచించిన పార్ట్ 2 గ్రంథంలో నుంచి కండిషనింగ్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మి మేడం గారు సంభాషణ చేస్తారు. ఓకే. అయితే ఈ వాళ్ళ పనికి వెళ్ళిపోతే మనకి ఇప్పుడు మనుషులు కూడా అందరికీ ఇంట పిల్లలు వాళ్ళు రావడం వల్ల పెద్దవాళ్ళు రాలేకపోతున్నారు. ఆయనకి ఎక్కువగా మానవాళికి సహాయం చేయడం అంటే ఇష్టంత, మంచి పనులు చేయడం. ఆయన రకరకాలైనటువంటి సాంఘికమైన సంక్షేపమైనటువంటి సంస్థలలో కూడా ఆయన యాక్టివ్గా ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఆయన ఎప్పుడూ ఒక పెద్ద హాలిడే తీసుకోలేదు. అందుకని ఆయన గ్రాడ్యుయేషన్ కాలేజ్ నుంచి ఆయన నిరంతరాయంగా మనిషి యొక్క మంచి కోసం, బెటర్మెంట్ కోసం పనిచేస్తున్నాడు. ఆయన ఆ పనికి ఏమీ మనీ తీసుకోవట్లేదు. ఆయన పని అన్నది చాలా ముఖ్యం ఆయనకి. దానికి ఆయన బంధితుడైపోయి ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఫస్ట్ క్లాస్ సోషల్ వర్కర్గా ఉన్నాడు. దాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. అయితే ఆయన ఒక ఉపన్యాసంలో, ఈ అంటే కృష్ణమూర్తి గారి దాంట్లో రకరకాలైనటువంటి ఎస్కేప్, ఏదైతే మనిషి మనస్సుని కండిషన్ చేసేస్తుందో అది విన్నాడు. దాని మీద ఆయన మాట్లాడాలని వచ్చాడు. మీ ఉద్దేశంలో సోషల్ వర్కర్ గా ఉండడం అనేది ఒక కండిషనింగా? ఇది ఇంకా సంఘర్షణను తెచ్చిపెడుతుందా? అసలు కండిషనింగ్ అంటే ఏమిటో మనం చూద్దాం. మనకి ఎప్పుడు తెలుస్తుంది మనం కండిషన్డ్ గా ఉన్నామని? మనకి ఎప్పుడైనా ఎరుక ఉన్నాదా? మీరు కండిషన్డ్ గా ఉన్నారని మీరు ఎరుకతో చూస్తున్నారా? లేకపోతే సంఘర్షణని రకరకాలైన లెవెల్స్ లో సంఘర్షణని చూస్తున్నారా? తప్పనిసరిగా మనం ఎరుకతో ఉంటున్నాం. మన కండిషనింగ్ విషయంలో కాదు, సంఘర్షణ, బాధ, సంతోషము, ఇలాంటి వాటిల్లో మనం కండిషనింగ్ తో ఉంటున్నాం. కాన్ఫ్లిక్ట్ అంటే మీ అర్థం ఏమిటండి? అన్ని రకాల సంఘర్షణలు, అంటే దేశాల మధ్య,
రకరకాలైన సాంఘికమైన గ్రూప్స్ మధ్య సంఘర్షణ, వ్యక్తుల మధ్య, తనలోని సంఘర్షణ, అలాగే సమస్య దాని సమాధానంలో సంఘర్షణ. సంఘర్షణే మన సమస్య కాదా? ఏ పర్టికులర్ సంఘర్షణైనా అంత సంఘర్షణే. ఐడియాస్ మధ్య, నమ్మకాల మధ్య, ఆదర్శాల మధ్య, వ్యతిరేకతల మధ్య సంఘర్షణ. కాన్ఫ్లిక్టే లేదనుకోండి, సంఘర్షణే లేకపోతే సమస్యలే లేవు. మీ ఉద్దేశం ఏంటి? మన అందరం కూడా వేరేగా ప్రత్యేకంగా ఉన్న జీవితాన్ని కోరుకుందామా? అదే కోరుకోవాలా ధ్యానంతో కూడినది? అంటే ఈ కాంటెంప్లేషన్ అంటే ఎక్కువగా దానికోసమే ధ్యానించడం అనేది చాలా కఠినమైన విషయం. చాలా కష్టమైనది అవగాహన చేసుకోవడానికి కూడా, ఈ వేరుగా ఉండడానికి. మనలో ప్రతి ఒక్కరూ కూడా తెలుసో తెలియకో తన విధానంలో ఇది అన్ని వెతుకుతున్నాడు. అయితే అదేమి మన సమస్యల్ని పరిష్కరించదు. దానికి వ్యతిరేకంగా అది పెంచుతూ ఉంటుంది సమస్యలను. మనం ఎప్పుడు కూడా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది ఏంటంటే, మన కండిషన్కి ఏ ఏ ఫ్యాక్టర్లు ఉన్నాయి, అవి మనకి ఇంకా సంఘర్షణని తెచ్చిపెడుతున్నాయి. మనకి సంఘర్షణ యొక్క ఎరుకే తెలుసు, బాధ, సంతోషము. కానీ కండిషనింగ్ ని ఎప్పుడు మనం ఎరుకతో చూడం. అయితే కండిషనింగ్ ని ఏం తయారు చేస్తున్నాయి? సాంఘికమైన పరిసరాలకు సంబంధించిన ప్రభావాలు. మనం ఏ రకమైన సొసైటీలో పుట్టేమో అక్కడ సంస్కృతి, మనం ఎందులోంచి వచ్చేమో ఆర్థికమైనటువంటి రాజకీయమైన ఒత్తిడులు, ఇవన్నీ కండిషనింగ్ విడిచిపెడుతున్నాయి అని అని అన్నారు. అవేనా? అవన్నీ తెచ్చిపెడుతున్నాయి, కానీ అవేనా? ఈ ప్రభావాలన్నీ కూడా మనలోంచే వచ్చినవే. సొసైటీ అన్నది మనిషి యొక్క, మనిషితో మనిషికున్న సంబంధ బాంధవ్యాల్లోంచే వచ్చింది. అది మన అందరికీ క్లియర్ గా తెలుసు. ఈ సంబంధం అన్నది మనం ఉపయోగించుకుంటున్నాం అవసరానికి, సౌఖ్యానికి, తృప్తికి. ఇది ప్రభావాల్ని సృష్టిస్తోంది, విలువల్ని. అవన్నీ మనని బంధిస్తున్నాయి. ఈ బంధించడమే మనం ఏదోగా అవుతున్నాం. మన ఆలోచనలు, మన పనులు, వీటన్నిటితో మనం బంధించబడుతున్నాం. కానీ మనకి ఎరుక లేదు మనం బంధించబడుతున్నామని. మనం ఆ సంతోషంలో ఉన్న సంఘర్షణని, బాధలో ఉన్న సంఘర్షణనే మనం ఎరుకతో చూస్తున్నాం. దాని కావలికి మనం ఎప్పుడూ కూడా వెళ్ళినట్టు ఉండం. ఒకవేళ వెళ్తే అది ఇంకా సంఘర్షణను తెచ్చిపెడుతోంది. మన కండిషనింగ్ యొక్క అవేర్నెస్ మనకి లేదు. అది తెలిసే వరకు మనం ఎక్కువగా ఇంకా సంఘర్షణ, కన్ఫ్యూజన్ ని తెచ్చిపెడుతున్నాం. అయితే మనిషి తన కండిషనింగ్ ని ఎలాగ ఎరుకతో చూడాలి? ఇది కేవలంగా మరొక విధానాన్ని అవగాహన చేసుకోవడం వల్లే సంభవం. ఆ విధానం ఏమిటి అంటే, బంధం అనే ప్రాసెస్ ని అవగాహన చేసుకోవాలి.
మనం గాని మనం ఎందుకు బంధితులు అవుతున్నామని అవగాహన చేసుకుంటే బహుశా అప్పుడు మనకు కండిషనింగ్ అవగాహన అవుతుందేమో. అది పొడుగైన పద్ధతి కాదా? చాలా ఎక్కువ టైం పట్టదా ఒక డైరెక్ట్ క్వశ్చన్ కి? అవునా? అంటే అతను అన్నారనమాట, మీరు కేవలంగా మీ కండిషనింగ్ అనే ఎరుకతో చూడండి, ప్రయత్నించండి. మీకేం తెలుస్తుందంటే ఇండైరెక్ట్ గా ఏదో ఒక దాంతో సంబంధం ఉంది అని మీకు ఇంకొక ఓన్లీ నో ఇట్ ఇండైరెక్ట్ గానే అది మీకు తెలుస్తుంది. దానికి దేంతో ఒక దాంతో సంబంధం ఉందని తెలుస్తుంది. మీ కండిషనింగ్ మీరు తెలుసుకోలేకపోతున్నారు, ఎరుకతో చూడలేకపోతున్నారు. అది కేవలంగా మాటలే, ఎక్కువ గుర్తింపు లేని మాటలే. మనలో సంఘర్షణే మనకి ఎరుకతో చూడగలుగుతున్నాం. సమైక్యత లేనప్పుడే సంఘర్షణ ఉంటుంది. సమస్యకి రెస్పాన్స్ కి మధ్యలో సమైక్యత లేనప్పుడే కండిషనింగ్ ఉంటుంది. ఈ సంఘర్షణ అన్నది మన కండిషనింగ్ యొక్క ఫలితం. ఈ కండిషనింగ్ అనేది బంధం, పనితో బంధం, సాంప్రదాయంతో బంధం, ఆస్తులతో బంధం, ప్రజలతో బంధం, ఐడియాస్ తో బంధం మొదలైన అన్నిటితోటి బంధం వల్లే వస్తుంది. ఈ బంధమే లేకపోతే కండిషనింగ్ ఉంటుందా? అఫ్ కోర్స్ ఉండదు. అయితే మనం ఎందుకు బంధితులు అవుతున్నాం? నేను నా పనితో ఉంటాను, ఆ పని నాకు చాలా ముఖ్యం, నేను నా కుటుంబం, నా సంపద, నేను వీటన్నిటితోటి అటాచ్ అయిపోతున్నాను. దేంతో నేను బంధం కలిగి ఉంటున్నాను? నా శూన్యత నుంచి నేను ఎస్కేప్ అవుతున్నాను దాని ద్వారా. ఈ బంధం అన్నది ఒక ఎస్కేప్ మాత్రమే, అంటే తప్పించుకోవడమే. ఈ ఎస్కేప్ వల్లే, అంటే తప్పించుకోవడం ఏం చేస్తోంది? కండిషనింగ్ పెంచేస్తోంది. ఇలా ఎస్కేప్ అవడం వల్ల మన కండిషనింగ్ అనేది పెరిగిపోతుంది, బలపడుతోంది. ఒకవేళ నేను ఈ బంధంతో ఉన్నాను అనుకోండి, అలా ఎందుకుంటున్నానంటే నా ఎస్కేప్ కి మీరు కారణం. అందువలన మీరు నాకు చాలా ముఖ్యం. అందుకని నేను మిమ్మల్ని కలిగి ఉంటున్నాను, గట్టిగా పట్టుకుంటున్నాను. మీరే నాకు కండిషనింగ్ ఫ్యాక్టర్. ఈ ఎస్కేప్ అన్నది ఒక రకమైనటువంటి కండిషనింగ్. మన ఇలా మన నుంచి, మన శూన్యం నుంచి తప్పించుకోవడాలన్నీ మనం ఎరుకతో చూస్తే అప్పుడు మనకు ఆ ఫ్యాక్టర్స్ అన్ని పట్టుకుంటాం. వాటి ప్రభావాలు, మన కండిషనింగ్ తెచ్చిపెట్టేవన్నీ మనం తెలుసుకుంటాం. అయితే నేను సాంఘికమైన వర్క్ ద్వారా నాలోంచి నేను ఎస్కేప్ అయిపోతున్నానా? మీరు దాంతో బంధం కలిగి ఉన్నారా? మీరు అందులో మిమ్మల్ని మీరు కోల్పోయినట్టుగా, శూన్యంగా ఉన్నట్టుగా, బోర్డుగా ఉన్నట్టుగా ఉంటే మీరు సోషల్ వర్కే చేసి ఉండరు. అవును, ష్యూర్ గా నేను చెప్పగలుగుతున్నాను అన్నారు ఆయన. ఈ బంధం అన్నది మీ పనితో ఒక ఎస్కేప్, మిమ్మల్ని నుంచి, మీ నుంచి మీరు దూరం అవడమే. మన అస్తిత్వంలో ఎన్నో రకాలు ఈ తప్పించుకోవడాలు ఉన్నాయి. మీరు పని ద్వారా ఎస్కేప్ అవుతున్నారు, మరొకరు డ్రింక్ ద్వారా, ఇంకొకరు మతపరమైనటువంటి ఉత్సవాల ద్వారా, ఇంకొకరు జ్ఞానం ద్వారా, ఇంకొకరు భగవంతుడి ద్వారా, ఇంకొకరు వినోదానికి అలవాటైపోవడం ద్వారా. ఈ తప్పించుకోవడాలన్నీ, ఈ ఎస్కేప్ అవడాలన్నీ ఒకటే.
ఒకటి గొప్పది ఒకటి తక్కువ అని ఎస్కేప్లు అనేవి లేవు. భగవంతుడు డ్రింకు ఒకే లెవెల్లో ఉన్నాయి. అవి ఎస్కేప్స్ అయినప్పుడు భగవంతుడే ఎస్కేప్ అయినా డ్రింక్ అన్న ఎస్కేప్ అయినా రెండు ఒకటే. మన నుంచి మనం ఎస్కేప్ అయిపోతున్నాం, భగవంతుడనో లేకపోతే డ్రింక్ అనో. మన ఎస్కేప్స్ ని మనం ఎరుకతో చూడగలిగితే అప్పుడు మాత్రమే మన కండిషనింగ్ ఏమిటో మనకు తెలుస్తుంది. నేను సాంఘికమైన పని ద్వారా ఎస్కేప్ అవ్వకపోతే నేనేం చెయ్యాలండి? ఎస్కేపింగ్ లేకుండా నేనేమైనా చేయగలనా? నా నుంచి నేను చేసిన పనంతా ఎస్కేప్ కాదా? మీరు చెప్పేది చాలా నెగటివ్ గా ఉంది. అంటే అప్పుడు ఆహా కాదు, నా నుంచి నేను ఎస్కేప్ అయిపోవడం కాదా అని ఆయన అడిగారు. ఈ ప్రశ్న కేవలంగా మాటలే కదా, అందులో యాక్చువాలిటీ అన్నది ఉందా? ఒక ఫ్యాక్ట్ అనేది ఉందా మీరు అనుభవిస్తున్నది? మీరు ఒకవేళ ఎస్కేప్ అవ్వలేదు అనుకోండి, ఏం జరుగుతుంది? దాన్ని మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? మీరు చెప్పేది చాలా నెగటివ్ గా ఉందండి. నాకు నా పని బదులుగా నాకు ఏ సబ్స్టిట్యూట్ దొరకదు, మీరేమీ ఇవ్వటం లే. అన్ని రకాల సబ్స్టిట్యూషన్స్ కూడా మరో రకమైన ఎస్కేప్ కదా. మీకు అవగాహన అవుతోంది కదండి? మన నుంచి మన శూన్యం నుంచి మనం ఎస్కేప్ అవడానికి పని అంటాం, సాంఘ సేవ అంటాం, డ్రింక్ అంటాం, దైవపరమైన ఉత్సవాలు అంటాం, దైవం అంటాం. ఇవన్నీ కూడా మన నుంచి మనం ఎస్కేప్ అయ్యేవే. ఏదో ఒక ప్రత్యేకమైన పని అన్నది తృప్తిగా లేకపోతే ఇంకా సంఘర్షణని తేపోతే మనం మరో దానికి వెళ్తాం. సంఘర్షణగాని తెస్తే ఒక యాక్టివిటీని ఇంకొక పనితోటి రీప్లేస్ చేస్తున్నాం. దాన్ని అవగాహన చేసుకోకుండా ఎస్కేప్ అవడాన్ని మనం అవగాహన చేసుకోకుండా ఒక పని నుంచి ఇంకో పనికి వెళ్తున్నాం. అది చాలా వృధా. ఈ ఎస్కేప్స్ అంటే మన నుంచి మనం దూరంగా వెళ్ళిపోవడాలు అవే మన బంధాలు, అవే మన కండిషనింగ్. ఈ కండిషనింగ్ వల్లే సమస్యలు సంఘర్షణ వస్తున్నాయి. ఈ కండిషనింగే మన అవగాహన చేసుకోకుండా చేస్తోంది. ఈ కండిషనింగ్ వల్లే మన సమస్యల్ని కండిషన్ అయిపోవడం వల్ల ఆ పరిష్కారాలు కూడా మనకి సంఘర్షణనే తెచ్చిపెడుతున్నాయి, సమస్యల యొక్క పరిష్కారాలు. అయితే మనిషి ఈ కండిషనింగ్ లోంచి ఎలా ఫ్రీ అవ్వాలండి? కేవలంగా అవగాహన చేసుకుని మనం ఎలా ఎస్కేప్ అవుతున్నామో దాన్ని అవేర్నెస్ తో చూడడం వల్ల మన బంధం ఒక వ్యక్తితో, పనితో, ఆదర్శాలతో, అవన్నీ కండిషనింగ్ ఫ్యాక్టర్సే. ఇది మనం అవగాహన చేసుకోవాలి. ఒక బెటర్ గా చాలా తెలివిగా ఉన్న ఎస్కేప్ ను ఆలోచించడం కాదు. అన్ని రకాలైన ఎస్కేప్స్ కూడా తెలివి లేనివే. అవి తప్పనిసరిగా మనకు సంఘర్షణని తెచ్చిపెడుతున్నాయి. మనం వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలన్నది మరో రకమైన ఎస్కేప్. అది మనని వేరుగా నిలబెడుతోంది. ఏదో ఒక దానితో బంధం, ఒక ఆదర్శంతో, అదే మనం ఏమంటామండి? వైరాగ్యం అంటున్నాం. ఈ ఆదర్శం అన్నది ఊహాత్మకమైనదే, అహంలోంచి తయారైంది. అదే మనకి ఒక ఆదర్శమై యథార్థం నుంచి ఎస్కేప్ అయ్యేటట్టు చేస్తుంది. యథార్థాన్ని అవగాహన చేసుకోవడం అన్నది ఆ వాట్ ఈజ్ అనే యథార్థం పట్ల పని.
మైండ్ ఎప్పుడైతే ఏ రకమైన ఎస్కేప్ లేదో అప్పుడు మాత్రమే యథార్థంతో ఉంటాం. కేవలంగా యథార్థం కోసం ఆలోచించడం అన్నది అది కూడా ఒక ఎస్కేపే. ఆ వాట్ ఈజ్ నుంచి, యథార్థం నుంచి ఎస్కేపే. ఒక సమస్య కోసం ఆలోచించడం అన్నది ఆ సమస్య నుంచి ఎస్కేప్ అయిపోతున్నాం. ఎందుకంటే ఆలోచనే సమస్య, అదే సమస్య, ఆలోచనే సమస్య. ఈ మనస్సు యథార్థాన్ని ఇష్టపడదు. అందుకని వాట్ ఈజ్ అంటే దానికి భయం. అందుకే రకరకాల ఎస్కేప్స్ ఆలోచిస్తుంది. ఈ ఎస్కేప్స్ యొక్క విధానాలన్నీ ఆలోచనే. ఆలోచన ఉన్నంత వరకు ఎస్కేప్స్ ఉంటాయి, బంధాలు ఉంటాయి. అవన్నీ కూడా మన కండిషనింగ్ ని బలపరుస్తున్నాయి. అయితే ఈ కండిషనింగ్ నుంచి స్వేచ్ఛ అన్నది ఆలోచన నుంచి స్వేచ్ఛ వల్లే వస్తుంది. ఎప్పుడైతే మనస్సు నిశ్చలంగా ఉందో అప్పుడు అక్కడ మనకి ఒక ఫ్రీడమ్, ఏదో ఒకటి అవ్వాలి అనే దాంట్లోంచి స్వేచ్ఛ వస్తుంది. మనస్సు నిశ్చలంగా ఉంటే అక్కడ మాత్రమే స్వేచ్ఛ, రియల్ అనే దాంట్లోంచి, అంటే ఏదో ఒకటి అవ్వాలి ఇది అది అనే స్వేచ్ఛ వస్తుంది. అర్థమైందండి ఇది మీకు? అంటే మనం ఎప్పుడు కూడా మన సంఘర్షణ, మన ఆనందాలు, బాధలే చూస్తాం. మన కండిషనింగ్స్ ఎప్పుడు అవగాహన చేసుకోవట్లే. అంటే ఈ కండిషనింగ్ ఏంటి? మీరు అంటే నేను సోషల్ వర్క్ చేస్తున్నాను, అది కూడా నాకు కండిషనింగా అంటే, మీరు మీకు బంధం ఉన్నంత వరకు అది కండిషనింగే. మీ యొక్క యథార్థత నుంచి మీరు తప్పించుకుంటున్నారు. సోషల్ వర్క్ అయినా, డ్రింక్ అయినా, సత్సంగం అయినా, భగవంతుడైనా, ఏదైనా ఒకటే ఎస్కేప్లే. భగవంతుడని ఎస్కేప్ అవనా, డ్రింక్ అని ఎస్కేప్ అయినా అది ఎస్కేప్సే. నా నుంచి నేను తప్పించుకుని పారిపోవడమే. అయితే ఎలాగా? ఇదంతా కూడా వీటన్నిటి పట్ల, మీరు చేస్తున్న పని పట్ల, మనుషుల పట్ల బంధం అదంతా కండిషనింగే అంటారు. బంధం ఉన్నంతసేపు అది కండిషనింగే. మరి ఈ కండిషనింగ్ నుంచి ఎలా బయటపడాలి అంటే మీరు దీన్ని అవగాహన చేసుకోండి. మనస్సు ఎప్పుడు కూడా ఆలోచనతోటే ఉన్నంతసేపు మనం కండిషనింగ్ నుంచి బయటపడలేం. మనస్సు నిశ్చలమైనప్పుడే కండిషనింగ్ అవగాహన చేసుకుని ఆ యథార్థం నుంచి పారిపోకుండా దాన్ని అవగాహన చేసుకున్నప్పుడే దాన్ని అధిగమించగలం. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రీగా అడగండి. అంటే మేడం ఇప్పుడు ఒక రిలేషన్ కానీ, ఆలోచనలు కానీ, పనికి సంబంధించింది కానీ, ఏవైనా ఆ పనుల్లో ఒకదానికొకటి చేస్తూ ఆలోచిస్తూ కార్యాచరణ జరుగుతుంటే వాటికి మనం కండిషన్ అయిపోయినట్లేనా? బంధం ఉన్నంతసేపు కండిషనింగ్ ఉంటుంది. వాటితో మనకు బంధం ఉంది కదా. ఇప్పుడు నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ తో నాకు బంధం ఉంది. ఆ ఫ్రెండ్ అందుకని నా నుంచి నేను ఎస్కేప్ అయిపోతున్నాను. బంధం లేకపోతే ఎస్కేప్ కాదు అది. నా పనితో నాకు బంధం ఉంది, నా పని నాకు సుఖాన్ని తెచ్చిపెడుతోంది అంటూ నేను దాన్ని ప్రేమిస్తున్నాను, గట్టిగా పట్టుకుంటున్నాను అంటే అది కండిషనింగ్, ఎస్కేపే. అర్థమైందా? అర్థమైంది మేడం. ఇంకెవరైనా ప్రశ్నలు అడగడం వల్ల క్లారిటీ వస్తుందండి. ఇంకేమైనా అడుగుతారా? మనం ఏం చేస్తామంటే యథార్థాన్ని ఫేస్ చేయడం మనకి ఇష్టం లేక పారిపోతూ ఉంటాం మన నుంచి మనం. మనలో ఉన్న శూన్యం నుంచి మనకు పారిపోవడమే పని. ఈ పారిపోవడం డ్రింక్ అని పారిపోయినా, భగవంతుడని పారిపోయినా, మన నుంచి మనం పారిపోవడం రెండు ఒకటి. యథార్థాన్ని ఫేస్ చేయడం వల్లే మనం నిజమైన స్వేచ్ఛని పొందగలం. మనం ఎప్పుడు మన నుంచి మనం పారిపోవడంలోనే, ఒక పని కాకపోతే మరొకటి పెట్టుకుంటాం, ఒక బంధం కాకపోతే మరొకటి పెట్టుకుంటాం. మనుషులతో బంధం, పనితో బంధం, అలాగే అంటే ఏదో మతపరమైన ఉత్సవాలంటే ఇష్టం, అలా పారిపోతాం.
మనలో మనని మనం ఫేస్ చేయలేం. యథార్థాన్ని ఫేస్ చేసినప్పుడే, అంటే ఆలోచనలతో కాకుండా ఆలోచనలే మనని బంధిస్తున్నాయి. నిశ్చలమై మనస్సు ఉన్నప్పుడే మనకి మన కండిషనింగ్ అవగాహన అవుతుంది. అర్థమైందా? రమణ గాని ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. అర్థమైందమ్మా. అంటే ఏదైతే ఉందో యథార్థం దాన్ని వదిలేసి ఆ ఏదైతే లేదో దాన్ని పట్టుకున్నాం. అంటే ఇప్పుడు ఏ గుళ్ళకో గోపురాలకో అంటే మనశ్శాంతి కోసం రకరకాలైన ఆ వీటికి ఎస్కేప్ అయితే వెళ్ళిపోవడం. ప్లస్ అదే కాకుండా కర్తవ్యంలో కూడా ఆ వెళ్ళిపోతూ ఉండడం. అంటే అది అవగాహన అయితూ వెళ్ళడం అనేది ఈ అవగాహన అయితే అది కూడా జరుగుతుంది కదమ్మా. డౌట్ అంటే నాకు అవగాహన ఏది అయినా కూడా అవగాహన పని అయితే ఉంటది కదా మనకి. మిమ్మల్ని మీరు అవగాహన చేసుకున్నారంటే మీ సుఖము, మీ ఉమ్. కష్టము, మీ సంఘర్షణనే అవగాహన చేసుకుంటున్నారు, కానీ మీరు కండిషనింగ్ ని అవగాహన చేసుకోవట్లేదు. మనకి బంధం ఓకే ఏర్పడిపోయింది అమ్మా. కదా. మనకు కావాలి, బాగుంది గనక బంధం ఏర్పరచుకుంటున్నాం. బంధం ఏర్పరచుకున్నామంటే అవునమ్మా. అక్కడ కండిషనింగ్ ఉన్నట్టే. ఓకే ఓకే. ఇంకెవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. వసంత గారు అర్థమైందా మీకు? అమ్మా అర్థమైందమ్మా. ఉమ్. నాయుడు గారు మీరు ఒక మైక్ లో వింటున్నారా? ఒకే ఫోన్. అవునమ్మా. అవును మా నాయుడు గారు నేను ఎప్పుడు బండి మీద వెళ్తూ వింటున్నాను. సో ఇప్పుడు మనం బంధం పెట్టుకుంటున్నాము అంటే అర్థం ఏంటి? అది గట్టిగా దాంతో ఆకర్షితులై గట్టిగా పట్టుకుంటున్నాం. అది మనకి అవును. సుఖాన్ని ఇస్తోందో వాటితోటి మనం ఎంతో గట్టిగా మనకి ఇష్టం. ఎందుకంటే మనకి అది సుఖాన్ని ఇస్తోంది అది. ఉమ్. దాన్నే మనం కండిషనింగ్ అంటాం. ఆ, ఈ పాయింట్ చాలా ముఖ్యం. అర్థమైంది. ఎన్నోసార్లు కండిషనింగ్ అన్న పదం వస్తుంది కదా. మనం కొన్ని అవునవును. సాంప్రదాయాలతో, సంస్కృతితో, మనుష్యులతో, ఆదర్శాలతో కండిషన్ అయిపోతున్నాం. ఐడియాస్ తో అవి మనకు సుఖాన్ని ఇస్తున్నాయనో, మనకి తృప్తిని ఇస్తున్నాయనో, మనకి బాగున్నాయనో ఓ రకంగా అలా మనం కష్టం వాటితోటి బంధం పెట్టుకుంటున్నాం. ఇదంతా కండిషనింగ్. ఉమ్. మేడం, చెప్పండి. అంటే ఇప్పుడు సుఖాన్ని, సంతోషాన్ని, కష్టాన్ని, దుఃఖాన్ని ఇచ్చే ఏ సంఘటనలైనా, వస్తువులైనా, బంధాలైనా, అంటే తనకి తానుతో కాకుండా ఇతరులతో వచ్చేవన్నీ కండిషనింగ్, అవన్నీ ఎస్కేప్ అవే ఆలోచనలే అంటారా? కాదు, మనం సుఖాన్ని సంఘర్షణలే అర్థం చేసుకుంటున్నాం. మన కండిషనింగ్ ని మనం అర్థం చేసుకోవట్లేదు. దాన్ని ఎరుకతో చూడటంలే కదా. ఎస్ మ్యామ్. కండిషనింగ్ ని ఎలా చూడాలి అంటే ఈ బంధం ఉన్నప్పుడు సుఖం వస్తే ఆ సుఖం కావాలి కావాలని దాంతో బంధం పెట్టేసుకుంటున్నాం. సుఖంతో, వ్యక్తులతో, ఆదర్శాలతో, డ్రింకుతో, భగవంతుడి యొక్క ఉత్సవాలు, భగవంతుడు, ఇవన్నీ మనం బంధం పెట్టుకుంటున్నాం. అవునా? ఇవన్నీ కండిషనింగ్. ఎస్ మ్యామ్. అవి కండిషనింగ్ తెచ్చిపెడుతున్నాయి. బంధం లేనప్పుడు కండిషనింగ్ లేదు. గట్టి బంధం ఏర్పరచుకుంటున్నాం. మనం మాట్లాడే మాటలు ఆ కండిషనింగ్ లోంచే వస్తాయి. అందుకే మనకి సమస్యలకు పరిష్కారం రాదు. అర్థమైందా? ఎస్ మేడం, అర్థమైంది. ఇంకేమైనా సరే.
ఎవరికైనా మరి సందేహాలు ఈ ఉంటే అడగండి. కండిషన్ అంటే వీటి నుంచి శూన్యానికి, అంటే ఆ మనిషి తన యొక్క శూన్యానికి తను చేరుకోవడానికి వేరే మనలో ఉన్న దారంటూ మన ఏదంటారా? శూన్యం అవేర్నెస్ నుంచి తప్పించుకోవడానికే మనం రకరకాలైన పనులు చేస్తున్నాం. మనం ఎప్పుడు మనలో ఉన్న యథార్థాన్ని చూడలేక పారిపోతూ ఉంటాం. అది అక్కడ మీరు అంటే ఏంటి ఒంటరిగా ఉండడమా అని అతను అడిగారు కదా, ఎక్కడో వేరేగా అవును. ధ్యానం అంటే అది కానే కాదన్నారు. అంటే మనని మనం మనకున్న యథార్థ స్థితిని, ఫర్ ఎగ్జాంపుల్ నేను కోపంగా ఉన్నాను, దాన్ని అవగాహన చేసుకోవడం వల్లే ఆ వాట్ ఈజ్ అనే యథార్థంలోంచి నేను బయటపడి అప్పుడే నాకు స్వేచ్ఛ ఉంటుంది. మనం యథార్థ స్థితిని అలాగే ఉంచి పారిపోతున్నాం. వాట్ ఈజ్ అంటే ఏంటి? అప్పుడు ఉన్నటువంటి స్థితి. దాన్ని పట్టించుకోకుండా ఎక్కడికి పారిపోయినా అది అక్కడే ఉంటుంది. ఈ పాయింట్ అర్థమైందా? అర్థమైంది మేడం. ఇప్పటికిప్పుడు నాకున్న ఎమోషన్ని కానీ నాకున్న ఆలోచనని కానీ నేను అవేర్నెస్ తోటి చూసుకుంటే దాన్ని యాక్సెప్ట్ అవుతుంది. దాని నుంచి అది వేరే మనం పనికి అవగాహన చేసుకుంటే అందులోంచి బయటపడగలం. దాన్ని మనం చేస్తున్నాను. అక్కడే ఉంచి బయటకు పారిపోతున్నాం. వేరే పనికి వెళ్తున్నాను, షిఫ్ట్ అయిపోతున్నాను. పని అంటే వేరే ఏదో ఒక బంధు బాగుంది కనుక అక్కడికి వెళ్ళిపోతాం. అర్థమైంది. అందువల్ల మనిషి కండిషనింగ్ అయిపోతున్నాడు. దానివల్ల యథార్థము, సత్యము లేదా దైవానికి దూరం అవుతున్నాడు. కండిషనింగ్ ఉన్నంతసేపు దైవానికి లేదా సత్యానికి దూరం అయిపోతాం. అర్థమైందా? అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? అమ్మా నమస్తే అమ్మా, నేను ఈశ్వరరావుని. ఉమ్, నమస్తే. అదే అది అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు రెండు ఆలోచనలు వస్తున్నాయమ్మా. ఇది ఆలోచనతో కాదు చెయ్యాలి. అక్కడ, ఆలోచన నిశ్చలం చేసి అవగాహన చేసుకోవాలి. ఆ ఉమ్, పాయింట్ మీరు మర్చిపోయారు. ఆలోచనతో అవగాహన చేసుకోమని లేదు. ఉమ్, ఆలోచన వల్లే కండిషనింగ్స్ వస్తున్నాయి. సో ఓకే ఏం అమ్మా. జరగాలి? ఆలోచన నిశ్చలమైనప్పుడే అవేర్నెస్ ఉంటుంది. అవును. అవేర్నెస్ మనసుకు సంబంధించింది కాదు. అదే ఇది చెయ్యాలి ఇది చేయకూడదని రెండు వచ్చేటప్పుడు కరెక్ట్ గా ఇది కరెక్టా మీరు ఇది మళ్ళీ కరెక్టా నేను అని చెప్పేది ఆలోచించాలి. వింటానులే. ఇది చెప్పండి చెయ్యాలి అమ్మా. చేయకూడదు కాదు, కండిషనింగ్ అంటే అన్న పాయింట్ కదా. ఆ, మీకు బంధం ఏర్పడుతోంది కదా, మీరు చేస్తున్న పనిని మీరు ప్రేమిస్తున్నారు, మనుషులతో, అవునమ్మా. మీ పనులతో, ఉమ్, యాక్టివిటీస్ తో బంధం ఏర్పడుతున్నామంటే కండిషనింగ్ అయిపోయాం. అవును. ఆ కండిషనింగ్ ని అవగాహన చేసుకోవాలి అంటే మీకు దేంతో బంధమో దాన్ని అబ్జర్వ్ చేయండి. ఓకే అమ్మా. కొన్ని పనులతో బంధం, అవి అవి ఆనందాన్ని ఇస్తున్నాయని, కొన్ని అవునమ్మా. విషయాలతో బాధ, అవి బాధను కలిగిస్తున్నాయని, ఇలాగా ఆ బంధాలన్నిటి నుంచి మనం అవగాహన చేసుకుంటేనే బయటపడగలం. ఆ, అదేనమ్మా. ఇంకా ఏమైనా అడుగుతారా? ఐఫోన్ ఐఫోన్ బదులు పేరు పెట్టుకుంటే బాగుంటుంది. వసంత గారు మీకు అర్థమైందా? అర్థమైందమ్మా. ఉం? గట్టిగా చెప్పండి. అర్థమైంది. ఈ రోజు నెట్ చాలా స్లో ఉన్నట్టుంది. ఒక మొక్క వినిపిస్తున్నది, ఒక మొక్క వినిపిస్తాం లేదు. నా అవునా? మాట ఎలా వినిపిస్తుందో. ఆ,
అదే మనం కండిషన్డ్ గా ఇది నాకు తృప్తినిస్తుంది, ఇది నాకు బాగుంటుంది అనుకుని మనం ఏ పనైనా చేస్తాము. అది ఉమ్. దాటి ఆలోచిస్తే వెళితేనే మనకి సరియైన ఆనందం, శాంతం అనేది దొరుకుతుందని. అది అవన్నిటి వల్ల మనకి బంధం ఏర్పడుతోంది. కండిషనింగ్ అంటే మనకి ఏర్పరచుకున్న బంధం. మనం ఏ పని చేస్తున్నామో ఆ పని మీద మనకి ఇష్టం వల్ల ఉమ్, మనం బంధం ఏర్పరచుకోవడం వల్ల కండిషనింగ్ ఏర్పడింది. అర్థమైందా? అలాగే వ్యక్తులతో అంటే అదే మనం బాధని దుఃఖాన్ని అవగాహన చేసుకోం ఎప్పుడు. అంటే దాన్నే చూసుకుంటాం. సారీ, బాధని సంతోషాన్ని అవే చూస్తాం కానీ కండిషనింగ్ ఎప్పుడు పట్టించుకోవట్లేదు అంటున్నారు. మనం దేంతో కండిషన్ అయిపోయామో అది మనం పట్టించుకోవట్లేదు. మనకి దేంతో బంధం ఉందో దాంతో కండిషన్ అయిపోతున్నాం. ఆ పాయింట్ అర్థమైందా? ఆ కండిషన్డ్ ఏంటండి? వి- వినబడలేదు. అదే ఆ కండిషన్డ్ అదే కండిషన్డ్ మైండ్ లో ఉంటూ అదే బాగుంది, అదే హ్యాపీ అనుకుంటున్నాం, అందుకే ఆ, అదే కోరుకుంటున్నాం. అదే భావంతో ఉండిపోవడం వల్ల మనకి ఎప్పుడు కూడా యథార్థానికి ఉమ్, దూరం అయిపోతున్నాం. ఉమ్, ఉమ్. యథార్థం అలాగే ఉంటుంది. అవును. అదే తాగుబోతు వాడు తాగి తన సమస్యలను పక్కన పెట్టినట్టు ఇదొక కండిషన్. ఆయన అదే అన్నారు చూసారా, డ్రింక్ తో బంధం ఉన్నా భగవంతుడితో బంధం ఉన్నా ఎస్కేప్, ఏదైనా ఎస్కేపే అన్నారు. తెలీదు వాళ్ళకి. మన నుంచి మనం దూరం అయిపోవడానికి డ్రింక్ అయినా భగవంతుడైనా ఒకటే. ఉమ్, ఉమ్. ఆ పాయింట్ అర్థమైంది కదా? అర్థమైంది. ఈ కండిషనింగ్ వల్ల ఏంటి, మనం యథార్థమైన అంటే ఆ అసలైన దైవాన్ని సత్యాన్ని దూరం అయిపోతున్నాం. కానీ ఉమ్, మనుషులకి వాళ్ళు కండిషనింగ్ లో ఉన్నారని తెలియదు. తెలీదు. అదే